దేవుని వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ప్రార్థన చేసుకున్నాం కనుక దేవుని వాక్యాన్ని విందాం. తేలిన ఫలితార్థం, ఆ మాట రాసుకోండి. ఫలితార్థము, ఫలితార్థము అనే అంశం. ఫలితార్థం తేలిన ఫలితార్థం ఏదనగా, ఫలితార్థం అనే అంశాన్ని మనం ధ్యానించాం. తేలిన ఫలితార్థం అంటే ఇక్కడ ప్రసంగి తన జీవితంలో ఎన్నో పరిశోధనలు చేశాడు, ఎన్నో అనుభవించాడు, ఎన్నో చేసి చూశాడు. ఈ ప్రసంగి అంటే ఎవరు చెప్పండి? రాసింది సొలొమోను. మొదటి అధ్యాయంలో ఆ భాగాల్లో మనం చూసినప్పుడు ఆయన ఏమేమి చేశాడో అవన్నీ గతంలో ధ్యానం కూడా చేశాము. కనుక ఆయన ఎన్నో అనుభవించి ఎన్నో చేసి ఆఖరికి నా జీవితంలో అనేక విషయాల్లో నేను అనేక అనుభవాలు కలిగి ఉన్న నేను వాటిలో తేలిన ఫలితార్థం ఏమో నాకు అర్థమైంది. అసలు అన్ని విషయాల్లో ఈ లోకంలో ఇదంతయు వినిన తర్వాత అంటాం, అన్నీ విన్న తర్వాత, ఇంకా చెప్పాలంటే ఆయన అన్నీ అనుభవించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి అని ఆయన చెప్తున్నాడు భక్తిగా బ్రతకాలి. కనుక ఒక 3 విషయాలు మనం ఈరోజు దేవుడు నాకు ఈ తలంపులు ఇవ్వగా అవి నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఆ 3 విషయాలు మనం చూసి ప్రభువును ఆరాధిద్దాం. ప్రభువును ఆరాధిస్తూ ఆయన మహిమార్థం మనం జీవిద్దాం. ఆయన సాక్షులుగా ముందుకు ఇంకెక్కువగా సాగుదాం. కనుక అంశము ఫలితార్థం, తేలే ఫలితార్థం, తేలిన ఫలితార్థం. ఇందులో 3 విషయాల్లో మొదటి తలంపు ఏంటంటే, శ్రమలు మనకు కలిగినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమలు మనకు కలిగినప్పుడు తేలే ఫలితార్థం, శ్రమల్లో ఫలితార్థం అని రాసుకోండి. మీకు సింపుల్గా అర్థం కావాలి. శ్రమల్లో ఫలితార్థం అంటే శ్రమలు మనకు కలిగినప్పుడు ఏ ఫలితార్థం మనకు కలగాలి. కనుక ఏ ఫలితం వచ్చేలా మనం వ్యవహరించాలి. కనుక మనం వ్యవహరించే విధానాన్ని బట్టే ఫలితం ఉంటుంది. కనుక శ్రమలు ఏ ఫలితార్థం రావాలని దేవుడిస్తున్నాడు. బాగా గమనించాలి. మనకి 20 నిమిషాల సమయం, త్వరగానే సమయానికి ముగిస్తాను. ఒకవేళ అప్పటి వరకు కూడా వర్షం వస్తామంటే చెప్తాము. కరెక్ట్ 12 గంటల వరకు వర్షం ఆగిపోతే ఆకాశం మీరు తడుచుకుంటే పోలేరుగా గొడుగులు కూడా తెచ్చుకోవాలి. పెద్ద వర్షం వస్తుంది, మంచిదిగా దేవుని చెప్పి. శ్రమల్లో దేవుని ఫలితార్థం ఏమి దేవుడు ఏ ఫలితార్థాన్ని నీ విషయంలో ఆశించి శ్రమలను అనుగ్రహించాడు. శ్రమలన్నది అనుగ్రహం అంటాడు పౌరుడు. అదొక విషయం, అట్లా ఆలోచించాలి. తిరిగి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ ఫలితం వచ్చేలా ప్రవర్తిస్తాం అదొకటి ఆలోచించాలి. కనుక శ్రమలు రాగానే మనం చాలాసార్లు డిసప్పాయింట్ అవుతుంటాం. కానీ శ్రమలు కొన్నిసార్లు దేవుడు మన మేలు కొరకు ఇస్తాడు. దేవుడు వాక్యం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత, అవసరమును బట్టి శోధనలు అంట. చూసారండి,
అవసరం బట్టి శోధన, అవసరం బట్టి శ్రమలు. శోధనల్లో శ్రమలు కూడా వస్తాయి కదా, శోధించబడడం శ్రమ వస్తుంది. కానీ అవసరాన్ని బట్టి అంట. అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? శ్రమలు కూడా మనకు అవసరం, శోధనలు కూడా మనకు అవసరం. మా చెల్లె పాట పాడితే ఆ పాట రాసి ఆ పాట పాడిన ఆయన సల్మాన్ చాలేం రాజుగా. చాలా మంచి పాట, అద్భుతమైన సువార్త పాట, ఆ దేవుని గొప్పతనాన్ని తెలియజేసే పాట. ఆ ఇంకో పాట కూడా ఆ శ్రమల గురించి చాలా మంచి పాట ఒకటి ఉంటుంది. అవసరాన్ని బట్టి అటువంటి శ్రమలు కలుగుతున్నదని ఎరిగి కలత చెందబోకు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలా బాగుంటుంది పాట. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని ఎరిగి కలత చెందబోకు. బా, ఈ వచనమే ఆ పాటకు ఆధారం. కనుక అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు, కనుక అవసరాన్ని బట్టి దేవుడు ఇచ్చినప్పుడు ఆ అవసరం తీరాలి. అప్పుడు సరైన ఫలితార్థం వచ్చినట్టు. వామో ఇదేంది అదేందని మనం భయపడిపోయి ఏడ్చిపోయి కృంగిపోయి ఆత్మీయంగా దిగజారిన అనుకో, ఆ అవసరం తీరలే అన్నట్టు. దేవుడు ఇచ్చిన అవసరం ఆయన అర్థం చేసుకో. అవసరాన్ని బట్టి దేవుడు ఇచ్చాడు, నువ్వు దాన్ని సరిగా హ్యాండిల్ చేయకుంటే, వినియోగించకుంటే అవసరం తీరదు. రెండవది చూడండి, ఇందువల్ల మీరు వెంకిలో ఆనందించుతున్నారు, కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. నశించుకో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఎప్పుడు మహిమను ఘనతను కలుగుటకు కారణం. నశించుకోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. కనుక శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాలో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి. శ్రమలు ఎందుకు ఇస్తున్నాడంట? మనకు మెప్పు, మహిమ, ఘనత ఆనాడు కలగడానికంట. దేవుని పర్పస్ అది. ఇంకోటి ఏంటంట, ఈ భూమి మీద ఏంటంట, నువ్వు శుద్ధ సువర్ణం కావాలంట. శుద్ధి, భూమి మీద శుద్ధి, క్రీస్తు న్యాయపీఠం ముందు మెప్పు, శుద్ధి మెప్పు, ఇది పర్పస్. ఈ భూమి మీద బాగా బ్రతకాలి, ఆనాడు బహుమానాలు పొందుకోవాలి. అందుకు శ్రమలు, అందుకు దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. వచ్చిన శ్రమలన్నీ అందుకే అని కాదు, కొన్ని మన పొరపాట్ల వల్ల వస్తాయి. దేవుడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు నీకు ఇచ్చేది నిన్ను శుద్ధ సువర్ణం చేయడానికి. కనుక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నీకు మెప్పు, మహిమ, ఘనత ఆనాడు కలిగేలా నువ్వు ఈ లోకంలో బ్రతకాలి. ఇది పర్పస్, ఇది ఉద్దేశం, ఇది దేవుని ఉద్దేశం. కనుక అదే నీలో జరిగితే అప్పుడు ఫలితార్థం దేవుడు ఆశించేలా ఉన్నట్లు. నీవు సరిగా వ్యవహరించకుండా ఒక ఫలితం తేలుతుంది, ఒక విషయం జరుగుతుంది. ఏదో నువ్వు కృంగిపోయే వరకు, కృంగుదల జరిగింది, బలపడి ఇంకా నమ్మకంగా బ్రతికిన వరకు అప్పుడు బలపరచబడ్డా. కనుక ఒక క్రియ జరుగుతుంది, ఒక క్రియ జరుగుతుంది. దేవుడు శ్రమలు అనే కొలిమి గుండా నేను తీసుకుపోతున్నాను. నువ్వు అసలు అర్థం చేసుకోక, నాకే ఎందుకు ఈ శ్రమలు, వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు, మేమొక్కలం ఎందుకు ఇలా ఉన్నాం, మా ఫ్యామిలీకి ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇలా, లేక ఆ శ్రమలో దేవుని నిందించో, దూషించో, దేవుని గురించి సరిగా మనము మాట్లాడక, దేవునికి మహిమ తేక, దేవుని నామం అవమానపరచబడేలా, అన్యజనులు గేలి చేసేలా మన వ్యవహారం ఉంటే అది తప్పుడు ఫలితార్థం, చెడు ఫలితార్థం. కనుక తేలుతుంది, చెడు ఫలితార్థం వస్తుంది, చెడు ఫలితం వస్తుంది. కారు ద్రాక్షలు అంటాడు బైబిల్లో. కనుక
చెడు ఫలితార్థం వస్తుంది. కనుక తేలే ఫలితార్థం మంచిదై ఉండాలి మన జీవితాల్లో. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే పాస్ అన్న అవుతాడు, ఫెయిల్ అయిన అవుతాడు. ఫెయిల్ కావడం కూడా రిజల్టే కాదా? అసలు ఫెయిల్ అని తెలవకుంటే ఫెయిల్ అంటే తెలుస్తుంది ఆయనకు. కనుక నెంబర్ రాలేదంటే ఫెయిల్, రాకుంటే ఫెయిల్, వస్తే ఫెయిల్, రాకుంటే ఫెయిల్, వస్తే పాస్. నేను ఒక జోక్ విన్నాను ఈ మధ్య. ఏంటంటే ఒక తండ్రి ఒక పాపను ఎక్కించుకొని పోతున్నాడు బండి మీద. పోతుంటే ఆ పాప ఒక్కసారి డాడీ డాడీ ఆప్ అంటుంది. అనగానే ఆ అబ్బాయి ఆయన డాడీ ఆపుతాడు. ఆపంగానే ఆ పిల్ల సారీ ఆ పాప అంటుంది, తెలంగాణ యాసలో వస్తున్నాయి ఒకసారి. ఆ పాప అంటుంది, డాడీ ఈ బిల్డింగ్ చూస్తుంటే నేను ఎప్పుడో గత జన్మలో ఇక్కడ ఆడుకున్నట్టు, ఇక్కడ చదువుకున్నట్టు, ఇక్కడ ఎందరితోనో నేను ఆటలు ఆడినట్టు, పాటలు పాడినట్టు నాకు గత జన్మ స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయి డాడీ అంటారు. అంటే ఆ డాడీ ఒకటి వేసి నెత్తి మీద, కరోనా చేయబట్టి 2 ఏళ్ళు బడి బందగా కానీ నీ స్కూల్ మర్చిపోయినావే నువ్వు, ఇది నీ స్కూల్ అంటున్నాడు. నీ స్కూల్ నువ్వు మర్చిపోయి గత జన్మ జ్ఞాపకాలు అంటున్నావు అని ఒకటి వేస్తాడు తనకి. 2 సంవత్సరాలు బడి బంద్ అయితే పిల్లలు 2 నెలలు ఎంత అంటే 50 అంటున్నారు ఒకరికి. కనుక ఇట్లా చదువు మర్చిపోతున్నారు, స్కూల్ మర్చిపోతున్నారు కదా. కనుక ఇప్పుడు స్కూల్స్ ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడే పాస్ ఆఫ్ ఫెయిలో తెలిసిపోతుంది. ఫెయిల్ అయినా ఒక ఫలితమే, అది పాస్ అయినా ఫలితమే. ఫెయిల్ అయింది మంచి ఫలితం, ఫెయిల్ అయింది నిరాశ కలిగించే ఫలితం. కనుక దేవుడు నీకు శ్రమలను అనుగ్రహిస్తే, దేవుడు శోధనలు నీకు వచ్చినప్పుడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నీవు మరి మంచి దేవుడు ఆశించే ఫలితం వచ్చేలా ఉంటున్నావా లేదా అనేది ఈనాడు మనం ఆలోచన చేయాలి. కనుక శ్రమల్లో ఎలాంటి ఫలితం నీలో నుండి వస్తుంది, ఇది మొట్టమొదటి శ్రమల్లో ఫలితార్థం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోబు గురించి చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వనా మీకు? యోబు వర్షం అయిపోయింది కాబట్టి 12 గంటలకి బంద్ చేయాలి, అవ్వాలి. 15 నిమిషాలు ఉంది, తొందరగా నేను మీ దృష్టి చేస్తాను. యోబు 1-2 అధ్యాయాలు మనం చూస్తే యోబుకి ఎన్ని శ్రమలు రాసుకోండి, 1వ అధ్యాయం 2వ అధ్యాయం రాసుకోండి. ఎన్నో శ్రమలు వచ్చాయి. తర్వాత కూడా అంటే ఆ అధ్యాయాలు మనకు బాగా కనిపిస్తుంది కదా. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆయన యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. యోబు జీవితంలో మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫలితార్థం ఏంటి? యోబుకు శ్రమలు వస్తే చివరికి తేలిన ఫలితం ఏంటి అంటే యోబు గ్రంథం యాకోబు 5:11 చదవండి ఒకసారి త్వరగా. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని సహించిన మలదమ్మ ధన్యులను కొనుచున్నాము కదా, మరి యోబు యొక్క సహనం విన్నారు కదా. అంటే తేలిన ఫలితార్థం ఏంటంటే ధన్యుడైపోయాడు యోబు. ధన్యుడు అనే ఫలితం వచ్చింది. అది న్యూ టెస్టిమెంట్లో అసలు యోబు గ్రంథమే బైబిల్లో మొదటి గ్రంథం అంటారు పండితులు. అది కావ్య గ్రంథం లాగా ఉండడం వల్ల కీర్తనల పక్కన పెట్టారు అంటారు. కనుక ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలోని భక్తుల్ని, ఆ కాలంలోని భక్తుల్ని, ధర్మశాస్త్రం కూడా లేనప్పటి భక్తుల్ని నూతన నిబంధనలో సంఘకాలంలో దేవుడు రాయిస్తున్నాడు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము. మరి మీరు యోబు సహనం విన్నారు. అది యోబుకు శ్రమ వస్తే యోబు ధన్యుడయ్యాడు, ధన్యుడు అనిపించుకున్నాడు. హోలీ స్పిరిట్ రాయించాడు. మనకు తెలుసు కదా, 2 ఆశీర్వాదం కూడా ఆయన పొందాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం రాసుకుంది. 2 ఆశీర్వాదం మళ్ళీ వచ్చింది. తర్వాత ఇంకొక మాట మీకు చూపిస్తాను.
42, 19, 25, 26 నేను మళ్ళా చూస్తాను అంటాడు. నిరీక్షణ వచ్చింది. నా దేవుడు సజీవుడు, నేను నా చర్మం చీకిపోయి మళ్ళా నేను చూస్తాను ఆయనను అంటాడు. తర్వాత యోబు గ్రంథం 42:8 ఇది చదవండి ఒక మాట. యోబు 42:8. యోబు గ్రంథం 42:8. ఇంతసేపు నా సేవకుడైన యోబు, ఆ మాట కోసం చదివించాను. నా సేవకుడు యోబు అనిపించుకున్నాడు దేవుడు అంటున్నాడు. దేవుడు సార్ యోబు అనిపించుకున్నాడు, నా సేవకుడని దేవునిచే అనిపించుకున్నాడు. నూతన నిబంధనలో ధనిని అనిపించుకోవడం, 200 ఆశీర్వాదం నా సేవకుడు అనిపించుకోవడం, శుభ నిరీక్షణ నేను మరలా చూస్తాను అని ఆ రోజే పునరుత్థానం గురించి ధర్మశాస్త్రం లేని కాలంలోనే అంటున్నాడు ఆయన. అది కూడా చదువుదాం ఒకసారి, చదువుతాను చూడండి. యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 20, 26 వచనాలు చాలా బాగుంటుంది నిరీక్షణ మాట. 19వ అధ్యాయం 23, 24 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినో కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. శ్రమల్లో ఈయనలో నిరీక్షణ వచ్చింది. ఫలితార్థం ఇది. నిరీక్షణ పోలే, నిరీక్షణ వచ్చింది. మామూలు విషయం కాదు. కనుక నీకు దేవుడు శ్రమలు అనుమతించినప్పుడు కృంగిపోవద్దు. నిరీక్షణ ఆనందం నీలో పెరగాలి. నీవు నా సేవకుడు అనిపించుకోగలగాలి, నా ప్రేమైన బిడ్డ అనిపించుకోగలగాలి. నీవు శుద్ధి కావాలి. సువర్ణాన్ని ఎందుకు అగ్నిగుండా తీసుకెళ్తారు? శుద్ధి కావడానికి. ఆ శ్రమల్లో మనలో ఏదైనా బలహీనత పొరపాటు ఉంటే సరిచేయబడాలి, దిద్దుకోవాలి. ఈ శ్రమలు నాకు మెప్పు మహిమ ఘనత కలగడానికి దేవుడు అనుమతించాడన్న గ్రహింపుతో ఆ శ్రమలను తీసుకోవాలి. కనుక ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రమలు నీకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన, ఆ సమయంలో నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన వలన ఫలితార్థం ఏం తేలాలంటే ధన్యుడవు, ధన్యురాలవు. మరలా తేలుతుందా? లేక నయోమి ఏమంటుంది? సర్వశక్తుడు నాకు బహుదుఖము కలిగించు. ఏం ఫలితార్థం అన్నది? దేవుని మీద నింద మోపుతుంది. మనం అలా ఉన్నామా? యోగులాగా ఉన్నాం? ఆలోచన చెప్పు. రెండవది కొన్నిసార్లు మనకు అభిప్రాయ భేదాలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు నా అభిప్రాయం ఒకటి ఉండవచ్చు, ఇంకొకరి అభిప్రాయం ఇంకోటి ఉండొచ్చు. నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు, నీ అభిప్రాయం నీకే కరెక్ట్ అనిపించవచ్చు, నా అభిప్రాయం నాకే కరెక్ట్ అనిపించవచ్చు. నీ దాని మీద నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు, ఎదుటి వాళ్ళ అభిప్రాయం మీద వాళ్ళు స్టాండ్ నిలబడవచ్చు, దాని మీద గట్టిగా పట్టుబట్టవచ్చు. కానీ ఈ వచనం మీరు చదివింటారు బహుశా, ఒక చదివారు సార్ నాకు తెలియదు, కానీ మీకు వచనం చూపిస్తాను చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 19 వచనాలు చదివే ఉంటారు. 11-19లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఏం తేలుతుంది అంటే, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. రాసుకున్నా వచ్చిన చూసారా? మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయంట, అందరికి ఒకేలాంటి అభిప్రాయం ఉండదు. వన్నెస్ ఏకత్వం అంటారు కండి, మరి సంఘంలో అంటే ఏకత్వం ఉంటుంది. ఏకత్వం అనేక విషయాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. ఆ భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి అంటే భిన్నాభిప్రాయాలు ఏమంటున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? తప్పదు అంటున్నాడండి. ఎలా ఉంది చూడు ఆ మాట. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. కొన్నిసార్లు భిన్నాభిప్రాయం ఎందుకు వస్తుందంటే, అది ఏకత్వం కలిగి ఉండాలి మనం. కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయంటే, అక్కడ దేవుడు ఆశిస్తున్న విషయం, దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, యోగ్యుడు ఎవరో బయటపడుతుందంట. ఇద్దరిలో భిన్నాభిప్రాయం వచ్చింది, ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఆ విషయాల్లో.
అందులో ఎవరిది యోగ్యమైన అభిప్రాయమో, ఎవరు యోగ్యంగా వ్యవహరిస్తున్నారో, ఎవరు సరిగా ఆలోచిస్తున్నారో, ఎవరు దూరదృష్టి కూడా కలిగి ఉన్నారో, ఎవరు అప్పటితో ఆలోచిస్తున్నారో, ఎవరు గతంలోని మర్చిపోకుండా ఉన్నారో, ఎవరు వర్తమానం గురించి ఆలోచన కలిగి ఉన్నారో, ఎవరు భవిష్యత్తు గురించిన ఆలోచనలు కూడా కలిగి ఉన్నారో, ఎవరు ఐక్యతను కాపాడుకోవాలని చూస్తున్నారో, ఎవరు ప్రేమలను పోగొట్టుకోవద్దని చూస్తున్నారో బయటపడిపోద్దంట. మామూలు వచనం కాదు ఇది. కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు వస్తాయి. మనం కొన్నిసార్లు అది ఎవరిది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఒకరిని బట్టే నాది ఇంట్లేరు మీరని బాధపడుతుంటావు, లేక నీది ఇంట్లేరని నువ్వు నాది నేను బాధపడవచ్చు. ఇవన్నీ జరుగుతుండొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అప్పుడు అంట యోగ్యులు ఎవరో తెలిసిపోద్దంట. కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి ఏదైనా భిన్నాభిప్రాయం వచ్చినప్పుడు నీవు యోగ్యునిగా కనపడుతున్నావా, యోగ్యురాలు కనపడుతున్నావా, ఎదుటి వాళ్ళు కనపడుతున్నారా? ఎదుటి వాళ్ళు యోగ్యులుగా ఉన్నారంటే నువ్వేంటి అయోగ్యంగా సరిగా వ్యవహరిస్తలేవు అన్నట్లేదు. అంటే భిన్నాభిప్రాయాలు కలిగినప్పుడు ఏమండి నీ యోగ్యతను నిరూపించుకునే అవకాశం వస్తుందని కూడా అర్థం. నువ్వంటే ఏందో తెలిసిపోతుంది. మరి అప్పుడు ఏం ఫలితం వస్తుంది? అందరూ అన్న ఎంత బాగా వ్యవహరించాడు, పెద్ద ఆయన ఎంత బాగా వ్యవహరించి, పెద్దమ్మ ఎంత బాగా వ్యవహరించింది, అక్క ఎంత బాగా వ్యవహరించింది. చిన్న సమస్య భిన్నాభిప్రాయం వచ్చినప్పుడు ఎంతగా దాన్ని సాఫీగా, సులువుగా, ఎంత సింపుల్గా, ప్రేమగా, ఎవరికి నొప్పి, ఎవరు చెరిగిపోకుండా ఎంతగా సాఫ్ట్గా హ్యాండిల్ చేశారు అని అలా ఒక యోగ్యురాలన్న ఫలితార్థం నీ విషయంలో తేలుతుందా? లేక కొంచెమైతే అయిపోయేదండి, 1-2 నిమిషాల్లో అయిపోయేది. కొద్దిసేపట్లో మళ్ళా వాళ్ళు అలా అనడం వల్ల, వీళ్ళు ఇలా చేయడం వల్ల, లేక తను ఓర్చుకోకపోవడం వల్ల, తాను పొలాని మాట అనడం వల్ల ఇదంతా పెద్దగా అయిపోయి పెద్ద సమస్య అయిపోయిందండి. ఆయన అట్లా చేస్తాడండి, ఆమె ప్రవర్తిస్తున్నారు, అట్లా తొందరపడుతుందండి అని కనుక ఫలితం వస్తే నీ గురించి అనుకుంటే అది చెడ్డ ఫలితం. ఇక్కడ బాగా ఆలోచించాలి ఈ అంశం. ఇది కూడా చాలా అవసరం. మనకు ఈ సెన్స్ ఉండాలి, అంటే ఈ స్పర్శ ఉండాలి. మనకు భిన్నాభిప్రాయాలు రాక తప్పదట. యోగ్యులు ఎవరో అప్పుడు బయటపడుతుందంట. కనుక ఏదైనా భిన్నాభిప్రాయం వచ్చినప్పుడు నీవు యోగ్యునిగా నిరూపించుకోగలగాలి. అది దేవుడు కోరుతుంది. మరి అలా మనం ఉన్నామా పరీక్షించుకుందాం. మూడవది ఇంకొక తలంపు నేను చెప్తాను, నేను ముగించేస్తాను. ఇంకో తలంపు ఏంటంటే మొదటి నేను చెప్పండి శ్రమలు వచ్చినప్పుడు, రెండవది అవసరాన్ని బట్టి శ్రమలు వచ్చినప్పుడు, లేక శ్రమలు వచ్చినప్పుడు ఏ ఫలితార్థం మన విషయంలో వస్తుంది తేలుతుంది. రెండవది అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎలాంటి అభిప్రాయం మన విషయంలో వస్తుంది. అంటే అందులో రాసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు ఒక మాట నేను ఇలా రాసుకుంటాను. ఆ తలంపులు శుద్ధమా మాలిన్యమా అని రాసుకోండి. అంటే అగ్ని వంటి శ్రమలు శుద్ధి చేయడానికి వస్తాయి. ఇంకా చాలా చెప్పుకున్నాను, ఈ మాట కూడా అలా రాసుకోండి. శుద్ధము అనే పేరు వస్తుందా, శుద్ధి పొందుతున్నావా, మాలిన్యం వైపు వెళ్తున్నావా? ఇక రకాలుగా చెప్పుకున్నాం కదా, అవి కూడా మనసులో వచ్చుకోండి. రెండవ దాంట్లో యోగ్యత అయోగ్యత ఫలితార్థం, శుద్ధ అశుద్ధ, మెప్ప అక్కడ తలదించుకోవడం, ఇక్కడ శుద్ధ అశుద్ధ, మెప్ప తలదించుకోవడం. రెండవ దాంట్లో యోగ్యత అయోగ్యత. ఇంకా మొదటి దాంట్లో ధన్యత ఆయాసమా. మూడవది మనం చూస్తే సమరాలు వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 4:18 మనం చూస్తే నేను ముగించేస్తాను, నేను వివరించలేను, సమయమైంది. 4:18 అపోస్తలుల కార్యం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు. వారికి ఆజ్ఞ. సవాలు, ఓ సమస్య, సమరం. మాట్లాడడం వేస్తున్నామని బట్టి మాట్లాడుతూ సమస్య. అప్పుడు న్యాయమా చెప్పండి అని వారు ప్రశ్నించారు.
అయితే ఇప్పుడు తర్వాత కాలంలో మనం చూసినప్పుడు ఇలాంటి సమస్యలు సమరాలు యేసుప్రభు నామంలో మీరు మాట్లాడొద్దని ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమండి అపోస్తలు ఆనాడు ఆది సంఘం నిలబడ్డారా? ఫలితం ఏమొచ్చింది? ఫలితార్థం పారిపోయారా? అంటే యేసుప్రభు వదిలిపెట్టి పారిపోయారా? నిలబడ్డారా? నిలబడ్డారు. తర్వాత స్టెఫను హతసాక్షి అయ్యాడు. హతసాక్షి అయినాడు చెదిరిపోయారు, చెదరగొట్టబడ్డారు. కానీ చెదిరిపోయారు కానీ ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయారు. ఏమంటే చెదిరిపోతూ సువార్త ప్రకటించారు. కనుక ఆ సమస్యలు సమరాలు వచ్చినప్పుడు మనం నిలబడతామా పారిపోతామా తేలుతుంది. కనుక సమరాల్లో ఆత్మీయ పోరులో మన దేవుని కొరకు బ్రతుకుతుంటే ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. కనుక ఆ వ్యతిరేకతల్లో పోరాటాల్లో ఏం ఫలితార్థం వస్తుంది? ఒకవేళ నీకు వ్యతిరేకతలు వస్తుంటే ఏం ఫలితార్థం వస్తుంది? ఆనాడు ఆది సంఘానికి వ్యతిరేకతలు వచ్చినప్పుడు సమరాలు వచ్చినప్పుడు నిలబడ్డారు. వాళ్ళు భూలోకంలో తలక్రిందులు చేయు వీరు అనిపించుకున్నారు. వాళ్ళు ఎటు పోతే అక్కడ ఆత్మల పంట పండారు. వాళ్ళు చెదరగొట్టబడినా చెల్లా చెదరవుతూ సువార్త ప్రకటించారు. వాళ్ళు నిలబడ్డారు, సమరాల్లో నిలబడ్డారు. నిలిచావా? నిలుస్తున్నావా? ఓడిపోతున్నావా? నిలిచావా? ఓడావా అనే మాట కూడా మనసులో పెట్టుకోవాలి విషయం. కనుక సమరాల్లో నిలుస్తున్నావా? పడిపోతున్నావా? లేక సమరాల్లో నిలుస్తున్నావా? కుప్పకూలిపోతున్నావా? ఈ మాట బాగుంటుంది కదా. నిలుస్తున్నావా? కుప్పకూలిపోతున్నావా? ఆనాడు నిలిచారు, అనేకులను నిలబెట్టారు. మరి ఈనాడు నువ్వు నిలుస్తున్నావా? కుప్పకూలిపోతున్నావా? 3 విషయాలు నేను ముగించేస్తాను. కనుక ఫలితార్థం, తేలిన ఫలితార్థం. కనుక నీకు శ్రమలు వస్తున్నప్పుడు ఏ ఫలితార్థం వస్తుంది? యోబుకు వచ్చిన ఫలితార్థం ధన్యుడు అని. మరి నీకే ఫలితార్థం వస్తుంది? కనుక శ్రమలు వస్తే, శోధనలు వస్తే శుద్ధమవుతున్నావా? ఆ శోధనలకు తట్టుకోలేక ఇంకా మాలిన్యం వైపు వెళ్ళిపోతున్నావా? రెండవది, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నీ యోగ్యత బయటపడుతుందా? నీ అయోగ్యత, నీ అసహనము, నీ తొందరపాటు, నీ అవగాహన రాహిత్యము బయటపడుతుందా? పరీక్షించుకోవాలి. యోగ్యత, అయోగ్యత, ఏం ఫలితం వస్తుంది? ఏం గమనిస్తున్నారు ఇరుగు పొరుగు చుట్టూ ఉన్నవారు, సంఘం, సమాజం? మూడవది, సమరాల్లో సవాళ్ళల్లో సమరాల్లో దేవుని కొరకు బ్రతుకుండగా సాతాను ఎన్నో సమరాలు నీపై చేస్తుంటాడు, ఎన్నో పోరాటాలు చేస్తాడు, ఎన్నో వ్యతిరేకతలు చేస్తుంటాడు, ఎన్నో నిందలు చేస్తుంటాడు, దేవుని పని చేస్తుంటే ఆటంకాలు కలిగిస్తుంటాడు, సువార్త చెప్పడానికి పోతుంటే అభ్యంతరాలు కలిగిస్తుంటాడు. అప్పుడు నువ్వు యేసుప్రభు నామములో ప్రకటించొద్దని ఆజ్ఞాపించారు. ఊరుకున్నారా? వాళ్ళు ఊరుకోలేదు. భూలోకం తలక్రిందులు చేయి వీరు అనిపించుకోరు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మల పంట. నిలబడ్డారు వాళ్ళు సమరాల్లో, కుప్పగూలిపోలేదు. మరి నీకు ఒకవేళ ఏమండి సమరాలు వస్తే, ఏమండి సమస్యలు వస్తే, పోరాటాలు వస్తే, సవాళ్ళు సమరాలు వస్తే నువ్వు నిలబడుతున్నావు, నిలబడ్డది సిస్టర్, నిలబడ్డాడు బ్రదర్ అని అలాంటి ఫలితం వచ్చి అలాంటి మాట వినబడుతుందా? కుప్పగూలిపోయింది, కుప్పగూలిపోయాడు అని అలాంటి పేరు వస్తుంది. అన్ని బాగుంటే బాగుంటాడండి బ్రదరు, అన్ని బాగుంటే బాగుంటుందండి సిస్టరు, కొంచెం సమస్య వస్తే చాలా బాగా కృంగిపోద్దండి అని ఎవరైనా అంటున్నారు అనుకో, నీ ఫలితార్థం అన్నట్టుంది. సమస్యల్లో సమరాల్లో తేలుతున్న ఫలితార్థం అది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భలే నిలబడుతున్నదండి సిస్టరు, భలే నిలబడ్డదండి అంటే అది ఫలితార్థం. అది అనేకులకు ఆదరణ, అనేకులకు ప్రోత్సాహం. అది దేవుడు కోరేది. తలలో వస్తాం కలుమోస్తాం. కనుక ఈ 3 విషయాల్లో మనం పరీక్షించుకుందాం. ఈ 3 మన జీవితంలో వస్తున్నప్పుడు మన జీవితంలో ఎలాంటి ఫలితార్థం వస్తుంది? గతంలో ఎలాంటిది వచ్చింది? గతంలో మంచి ఫలితార్థం వస్తే సంతోషం, దేవుని స్తోత్రం, ఇంకెక్కువ ముందుకు సాగండి. ఈ 3 విషయాలు ఏదో ఒక దాంట్లోనూ లేక 3 బాధాకరమైన ఫలితార్థం వస్తే బాగు చేసుకుందాం. అంతే అంతే. మంచి తండ్రి, జీవముగల దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. తేలిన ఫలితార్థం
అనే అంశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము పరీక్షించుకొని నాయన సరిగా ఉంటే ఇంకెక్కువ ఉజ్జీవింపబడి, సరిగా లేకుంటే సరి చేసుకొని నాయన ప్రోత్సహించబడి మహిమార్గంకు సాగుటకు సహాయం చేయండి. సంఘాన్ని సకల పరిశుద్ధులను దీవించండి. మీ దివ్య సందేశాలను బట్టి, మీ వాక్య సందేశాలను బట్టి, మీరు ఇస్తున్న తలంపులను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిసి తగ్గించుకోండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసం స్తుతించి ప్రార్థిస్తూ సంఘాన్ని సకల పరిశుద్ధులను దీవించండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసము మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.